Welcome back to BNC Academy. This is Chinmay Dashrathi, your friend and co-learner. సో ఇక్కడ వచ్చేసరికి మనం డే 3 ఆఫ్ 100 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్ 2025లో ఉన్నాము. అండ్ ఈరోజు డే 3లో మనం కంప్లీట్గా 2 crucial aspects మీద మనం ఫోకస్ చేస్తాము, విచ్ ఈస్ ఇండియన్ పాలిటీ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్, లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ఇట్. హియర్ ఆర్ ద డీటెయిల్స్. సో ఇక్కడ మీకు ఇచ్చిన నోట్స్ లో బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే మీరు వేటినైతే ఫాలో అవ్వాలో వాటి గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ మస్ట్ నో పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ దిస్ డే 3 వి బిగిన్ బై అండర్స్టాండింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ introduced through 42nd amendment. Okay, and we need to know the list of 11 duties and their non-enforceable nature and how they complement the fundamental rights. Countries తో ఎలా టైఅప్ అయి ఉంది, అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గవర్నెన్స్ లో కానీ సివిక్ రెస్పాన్సిబిలిటీలో కానీ, ఇవి కూడా మనం తెలుసుకుంటాము. ఐఎమ్ వెరీ సారీ, నేను మాక్సిమం ట్రై చేస్తున్నా మీకు తెలుగు చెప్పడానికి. అంటే నేను ఏదో ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, బట్ నేను డే మొత్తం కూడా ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తూ కాలేజీలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ అలా అలవాటు అయిపోయేసరికి ఐఎమ్ జగ్లింగ్ హియర్ ద వర్డ్స్. డోంట్ టేక్ అనదర్ వే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అలాగే వాటి టైప్స్ గురించి చూస్తామంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రేషనిఫికేషన్స్ బై స్టేట్స్ గురించి మనం తెలుసుకుంటాము. అట్ ద సేమ్ టైం కీ అమెండ్మెంట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. రైట్, వాటిలో వచ్చేసరికి ఫస్ట్ 42nd, 44th, 73rd అండ్ 101 విచ్ బిలాంగ్స్ టు జిఎస్టి. ఓకే, సో ఇలా మనం తెలుసుకుంటాము. అట్ ద సేమ్ టైం we focus on their impact and democracy. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది డెమోక్రసీ మీద అనేది కూడా మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం we focus on Article 368 which outlines amendment process and understand landmark cases like కేశవానంద భారతి. నిన్న ఏదైతే మనం ప్రాక్టీస్ చేసుకున్నామో వాటి గురించి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. రైట్, అండ్ you need to not only you, we need to consolidate our learning by solving 50 plus MCQs, making quick revision notes and practicing previous year question papers is very very important and must. సో వాటిని ప్రాక్టీస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ కనుక డౌట్ ఉంటే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో సెగ్రిగేట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ కదనేది. సో పాలిటిక్స్ సంబంధించి కానీ ఇంక ఏ అదర్ టాపిక్, ఎందుకంటే నేను కూడా లెర్నర్ని కాబట్టి నేను కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఇంత కష్టపడేది ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. సో చదివిన దానికంటే మనం ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది అనేది నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవడం కోసం నేను ఇనిషియేటివ్ అనేది తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఓన్ గా ఇంట్లో ఉండి యూపీఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎదర్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, నేను బయటకు వెళ్ళి మేము కోచింగ్ తీసుకోలేము, ఓన్ ప్రిపరేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక గైడ్ లైన్ రూట్ మ్యాప్ లాగా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మనకి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎప్పటికప్పుడు మీ ఎనర్జీని అట్ ద సేమ్ టైం మీ కన్సిస్టెన్సీని బూస్ట్ చేసుకుంటూ ఉండండి. కీప్ అప్ ద మొమెంటమ్ అండ్ సీ యూ విత్ డే 4.